అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 4వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. త్రోవ పక్కన. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నందు, తిమేయు కుమారుడగు బర్తిమేయును గుడ్డివాడు త్రోవ పక్కన భిక్షమెత్తుకొనుచు ఉండెను. ఆదాము అవ్వయు పాపము చేసిన తర్వాత యెహోవా యొక్క స్వరమును తప్పించుకుని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలోనికి వెళ్ళి దాగుకొనిరి. అప్పుడు యెహోవా ఆదామును పిలిచి, ఆదామా, నీవెక్కడున్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబడిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిని అని చెప్పాను. ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనం. అదే విధముగా ప్రభు బర్తిమేయుని పిలిచి, బర్తిమేయి, నీవెక్కడున్నావు అని అడిగినట్లయితే, నేను యెరికోలో ఉన్నాను, త్రోవ పక్కన ఉన్నాను, భిక్షమడుగుచు ఉన్నాను అని అతడు చెప్పి ఉండవచ్చును. త్రోవ పక్కన కూర్చుండి ఉండుట అనున్నది అపాయకరమైంది. యేసు అనేక సంగతులను ఉపమానముగా చెప్పాను. అందులో ఒకటి త్రోవ పక్కన విత్తబడిన విత్తనములు. త్రోవ పక్కన విత్తబడిన విత్తనములను ఆకాశ పక్షులు వచ్చి ముక్కున కడుచుకుని తీసుకుని పోయాను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 మరియు 4 వచనములు. విశాలమైన అట్టి త్రోవ యందు అనేకులు వెళ్ళుట చేత తరచుగా కాళ్ళు చేత తొక్కబడి నేల అనున్నది గట్టిపడిపోయి ఉండును. విత్తబడిన విత్తనము మొలకెత్తుచున్నప్పుడు దాని వేరు భూమిలోనికి వెళ్ళుట కఠినము, నేలను దున్నుటయును కఠినముగా ఉండును. ఇలాగున అనేకుల యొక్క హృదయము కఠినపరచబడి ఉండుట చేతనే అటువంటి వారు వాక్యమును అంగీకరించట్లేదు. బైబిల్ గ్రంథం నందు యాకోబు యొక్క కుమారుడైన యూదా త్రోవ పక్కన కూర్చుండి ఉన్న ఒక వేశ్యను చూచి పాపములో పడెను. ఆదికాండము 38వ అధ్యాయము 15 మొదలుకొని 18 వచనం. సొలొమోను జ్ఞాని కూడాను అంతటా వేశ్యవేషము వేసుకున్న కపటం గల స్త్రీ ఒక్కతే వారిని ఎదుర్కొని వచ్చెను అని రాయిచున్నాడు. సామెతల 7వ అధ్యాయం 10వ వచనం. విశాలమైన మార్గము అన్నది నాశముకు తిన్నగా నడిపించుచున్నది. అందుచేతనే యేసుక్రీస్తు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే అని చెప్పాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 మరియు 14 వచనం. 2 అంజూరపు చెట్లను గూర్చి బైబిల్ గ్రంథం నందు చదువుతున్నాము. ఒకటి త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు, తర్వాతది తోటలో ఉన్న అంజూరపు చెట్టు. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును ఎట్టి కాపుదల లేదు, యజమానులు లేడు, తోటమాలి లేడు. అయితే తోటలో ఉన్న అంజూరపు చెట్టును పరామర్శించుటకును గమనించుకొనుటకును తోటమాలి ఉండెను. త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టు శపించబడిపోయాను. అయితే తోటలో ఉన్న అంజూరపు చెట్టు శిక్ష నుండి తప్పించుకునేను. దేవుని బిడ్డలారా, త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు వలె ఉండకుడి. ప్రభు యొక్క సంగమయున్న తోటలో నిలిచి ఉండినట్లయితే సేవకులు మీ కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించుదురు కదా, అది మిమ్ములను దేవుని యొక్క కృపలోనికి ఉండునట్లు చేయును. మీరు కాపుదల లోపల ఉందురు. నేటి ధ్యానమునకై నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉంటేనే గాని తనంత తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 66 మరియు 67 అధ్యాయములు, సాయంత్రము రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.